ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్వాలిటీ బ్రేకింగ్ ఆల్ బ్యారియర్స్. అంటే అన్ని అడ్డంకులు బద్దలు కొట్టడం. జనరల్‌గా ప్రతి ఒక్కరు రిటైర్ అయ్యాక చాలా హాయిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం దానికి భిన్నంగా ఉన్నారనే చెప్పాలి. లక్ష్మణ్ దాస్ మిత్తల్ ఈయన రిటైర్ అయ్యాక బిజినెస్ చేయాలి అని అనుకున్నారు. పైగా ఆ బిజినెస్ లాస్ అయ్యింది. అయినా కూడా పట్టు వదలకుండా, అధైర్యపడకుండా తన కంపెనీని ఇండియాలోనే మూడవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా నిలబెట్టారు. అంతేకాకుండా అతను ఇండియాలోనే ఎక్కువ వయసున్న బిలీనియర్గా తన 92 సంవత్సరాల వయసులో బిలీనియర్ అయ్యారు కూడా. అతని ఆదాయం 23,000 కోట్లకు చేరుకుంది. ఇతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవారు. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక అతను ఎల్ఐసి జాబ్లు చేసేవారు. తను ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నప్పుడు తన సంపాదనలో కొంత మొత్తం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేవారు. దాని వలన అతనికి ఫైనాన్స్ అలాగే పెట్టుబడి పైన మంచి అవగాహన వచ్చింది. ఈ డబ్బులు అతనికి రిటైర్ అయ్యాక చాలా ఉపయోగపడ్డాయి. లక్ష్మణ్ దాస్ జీ 1995లో తన మొదటి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అతని తండ్రి ఆహార ధాన్యాల వ్యాపారి. అంటే రైతులకి ముందుగానే డబ్బులిచ్చేవారు. విత్తనం, ఎరువులు, విత్తనాలు ఇవన్నీ అందించి పంట చేతికి వచ్చే సమయానికి రైతులు పంటని విక్రయించి రుణాన్ని చెల్లించేవారు. కానీ ఆ సమయంలో పంట కొయ్యడానికి నెలల సమయం పట్టేది. ఎందుకంటే అన్ని పనులు చేతులను ఉపయోగించే చేసేవారు. అందువల్ల పంట కొయ్యడానికి ఎక్కువ సమయం పట్టేది. ఆ సమయంలో వర్షం లేదా తుఫాన్ కారణంగా తరచూ పంటలు నాశనం అయ్యేవి. దాంతో తను రిటైర్ అయ్యాక తను చేసే బిజినెస్ వల్ల అటు రైతులకి, ఇటు తన తండ్రిలాగా బిజినెస్ చేసే వారందరికీ పని సులభం చేయాలి అనుకున్నారు. ఇదంతా కూడా తన దగ్గర ఉన్న కొద్దిపాటి సేవింగ్ అమౌంట్తోనే మొదలు పెట్టాలనుకున్నారు. ఆ సమయంలో అతను లూథియానా విశ్వవిద్యాలయంలో అప్పుడే ఇంపోర్ట్ చేసుకున్న జపనీస్ థ్రెష్ గురించి తెలుసుకున్నారు. అలాగే వాటిని ఒక 50 వరకు ఆర్డర్ పెట్టి తెప్పించుకొని వాటిని రైతులకు టెస్ట్ చేయడానికి కోసం పంపించారు. కానీ ఈ మిషన్ ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కేవలం వరి పంట కోసం మాత్రమే ఈ మిషన్ని తయారు చేశారు. దాంతో అతను లాస్ అయ్యి దివాలా తీసే దిశగా అడుగు వేశారు. ఎవరైనా 60 ఏళ్ల వయసులో తన కుటుంబంతో, తన పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు. అటువంటిది బ్యాంక్ ఖాతా మొత్తం జీరోకి వస్తే వారి పరిస్థితి ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా లక్ష్మణ్ దాస్ తన ఆశల్ని వదులుకోలేదు. అలాగే తన ఓటమిని కూడా ఒప్పుకోలేదు. పంటను బట్టి ట్రాక్టర్లలో మార్పులు చేసి మళ్ళీ ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకువచ్చి చివరకు ట్రాక్టర్లు విజయవంతం అయ్యేలా చేశారు. ఇలా అతని బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా రైతులు ఎంతో ఇష్టంగా తన ట్రాక్టర్లను కొనేలా చేసుకున్నారు కూడా. దీని నుండి దృఢ సంకల్పంతో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఎన్ని అవధులు వచ్చినా బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే లక్షణాన్ని మనం గమనించవచ్చు. నేను ఈ వీడియోని 5 పార్ట్స్లో చేశాను. ఒక్కో పార్ట్లో మార్వేడిలో సక్సెస్ అయిన ఒక బిజినెస్ పర్సన్ గురించి చెప్పడం జరిగింది. మిగిలిన పార్ట్ వీడియో లింక్స్ అలాగే ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.